ఒకవైపు పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ జరుగుతూ ఉండగా మరొక వైపున ఈవీఎంల కౌంటింగ్ రాజమండ్రిలో ప్రారంభమైపోయింది. తొలి రౌండ్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి లీడ్లోకి వచ్చారు 900 ఓట్ల లీడ్తో. ఫస్ట్ రౌండ్లో చెలుబోయిన వేణుగోపాలకృష్ణ మీద లీడ్లోకి రావడం అన్నటువంటిది కీలకం. మరొక వైపున చూస్తే శబరి ఎవరైతే తెలుగుదేశం పార్టీ తరపున భారతీయ జనతా పార్టీ నాయకురాలు తర్వాత తెలుగుదేశంలో చేరి సీట్ సంపాదించారో తను కూడా ఆధిక్యంలో ఉన్న నంద్యాలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బైరెడ్డి శబరి మొదటి రౌండ్లో ఆధిక్యంలో ఉంది. టోటల్గా ఇప్పటిదాకా తెలుగుదేశం పార్టీ 3 చోట్ల లీడ్లో కనబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. బుచ్చయ్య చౌదరి కావచ్చు, శబరి కావచ్చు. మరొక వైపున ఈవీఎం తొలి రౌండ్లోనైతే గోరంట్ల ఆధిక్యత అన్నటువంటిది. శబరిది వచ్చేటప్పటికి ఈ వీటికి సంబంధించినటువంటి అంటే టోటల్గా బుచ్చయ్య చౌదరికి 5795 ఓట్లు వస్తే అదే సందర్భంలో చెలుబోయిన వేణుగోపాలకృష్ణకి 4885 ఓట్లు రావడం వల్ల 900 ఓట్ల లీడు బుచ్చయ్య చౌదరికి అక్కడ వచ్చింది. ఆ తర్వాత చూసుకుంటే మరొక వైపున తెలంగాణలో ఆదిలాబాద్లో భారతీయ జనతా పార్టీ అట్లా కరీంనగర్లో బండి సంజయ్ ఇట్లాంటి కాన్సెప్ట్ నడుస్తుంది. ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ 3 లీడ్లో ఉంది. అది ఈవీఎంలో 1, 2 పోస్టల్ బ్యాలెట్లో.